వైఎస్ఆర్సీపీ నేత వల్లభనేని వంశీపై మరొక కేసు నమోదైంది. వంశీపై హత్యాయత్నం కేసు పెట్టారు. గత ఎన్నికల తర్వాత గొడవలు చేశారంటూ ఫిర్యాదు చేశారు. నూతక్కి సునీల్ ఫిర్యాదుతో కేసు పెట్టారు మాచవరం పోలీసులు. వంశీని A1 గా చేర్చారు మాచవరం పోలీసులు. వంశీతో పాటు 20 మంది అనుచరులపైన కూడా కేసులు నమోదయ్యాయి. గతంలో పెట్టిన కేసులతో చూస్తే 137 రోజులు జైల్లో ఉన్నాడు వంశీ. నకిలీ ఇళ్ల పట్టాలు, అక్రమ మైనింగ్లతో పాటు దళిత యువకుడి సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో కూడా వంశీ జైల్లో ఉన్నారు. ఈ మధ్యకాలంలో గన్నవరంలో యాక్టివ్ అయ్యారు వంశీ. గన్నవరంలో కార్యకర్తలను కలుస్తూ ఉన్నారు. వైసీపీ కార్యక్రమాల్లోనూ చురుగ్గా కూడా పాల్గొంటూ ఉన్నారు. కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు పెడుతుందంటూ వైసీపీ నేతలు ప్రస్తుతం అయితే ఆరోపిస్తూ ఉన్నారు. ఇదే అంశంపై పూర్తి సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. చెప్పండి కిరణ్, ఇటు చూస్తే వైసీపీ నేత వల్లభనేని వంశీ పైన మరో కేసు పెట్టిందని తెలిసింది. ఆల్రెడీ ఇప్పటికే ఆయన 137 రోజులు జైల్లో ఉన్నట్టుగా కూడా తెలిసింది. ఇలా వరుసగా కేసులు పెడుతూ ఉన్నారు. మధ్య నెలలో చూడాలి. అమూల్య, వైసీపీ నేత గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి ఊహించని షాక్ ఇచ్చారు పోలీసులు. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో ఆయనపై పలు కేసులు నమోదయ్యాయి. ఆ కేసుల పైన దాదాపు 135 రోజులు జైలు జీవితం అనుభవించారు. తర్వాత ఏదైతే తన ఆరోగ్యం బాగలేదని పలుమార్లు కోర్టు విజ్ఞప్తి చేయగా ఆయనకు బెయిల్ లభించింది. బెయిల్ లభించిన తర్వాత ఆయన గన్నవరం రాజకీయాల్లో యాక్టివ్ రోల్ పోషిస్తున్నారు. పార్టీని బలోపేతం చేసేందుకు క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. కొంతకాలం హైదరాబాద్ లో గడిపిన వల్లభనేని వంశీ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన సూచనల మేరకు నియోజకవర్గంలో యాక్టివ్ అయ్యారు. నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో ఆయన పర్యటిస్తున్నారు. పార్టీ కార్యకర్తలకు భరోసా ఇస్తున్నారు. ఏదైతే గతంలో తాను జైల్లో ఉన్నప్పుడు ఏదైతే ఇబ్బందులు పడ్డ కార్యకర్తలకు అందరికీ భరోసా ఇస్తున్నారు. అలాంటి నేపథ్యంలో మళ్ళీ గన్నవరంలో వంశీ పైన మరో హత్యాయత్నం కేసు నమోదు కావడం, ఈ కేసులో వంశీతో పాటు వంశీ అనుచరుల మీద కూడా కేసు నమోదు చేశారు. వరుసగా ఏదైతే యాక్టివ్ అవుతున్న నేతలపైన టీడీపీ కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందంటూ వైసీపీ నేతలు ప్రధానంగా ఆరోపిస్తున్నారు. ఏదైతే గతంలో మైనింగ్ కేసు కావచ్చు, గతంలో ఇళ్ల పట్టాల కేసు, మైనింగ్ కేసు, సత్యవర్ధన్ కిడ్నాప్ కేసు, ఇలాంటి వ్యవహారాల్లో దాదాపు 135 రోజులు జైలు జీవితం గడిపి కొద్ది రోజులు అనారోగ్యం తాను హైదరాబాద్ లో చికిత్స పొంది తిరిగి నియోజకవర్గంలో యాక్టివ్ అయ్యారు. కేసులు ఏదైతే టీడీపీ కూడా వేధిస్తున్నా తాను భయపడేది లేదు, తాను నియోజకవర్గ ప్రజలకు అండగా ఉంటానని ఆయన ఏదైతే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కార్యక్రమాలు యాక్టివ్ చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి పిలిపించిన ఏదైతే మెడికల్ కాలేజీల అంశం కానీ, కోటి సంతకాల సేకరణ కానీ, ఇలాంటి వ్యవహారాల్లో పాలు పంచుకోవడమే కాక ఏదైతే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి నిరంతరం టచ్ లో ఉంటూ పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. కాబట్టి టీడీపీ కూటమి అక్రమ కేసులు పడుతుంది, హత్యాయత్నం కేసులు పెడుతుంది. మళ్ళీ ఏదైతే వల్లభనేని వంశీని జైలుకు పంపించడానికి కుట్ర పడుతుందంటూ వైసీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. అమూల్య, మరి చూస్తే ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా అక్రమ కేసులు పెడుతోంది అంటూ ఆరోపణలు వస్తున్నాయి. మరి దీనికి ప్రభుత్వం ఎలాంటి సమాధానం ఇస్తుందంటారు? అమూల్య, ప్రభుత్వం సమాధానం చెప్పే పరిస్థితి ఉండదు ఎక్కడ కూడా. ఎందుకంటే కేసులు ఏదైతే బాధితుడు ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి 2024లో తనను హింసించారు, తనను హత్యా ప్రయత్నం చేశారంటూ కేసు నమోదు చేశారు. 2024 జూలైలో తనపై వంశీ ఆయన అనుచరులు దాడికి పాల్పడినట్టు ఆయన ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మాచవరం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దాని ఆధారంగా దాదాపు 8 మంది మీద కేసు నమోదు చేశారు. 2019 నుంచి 2019 ఎన్నికల్లో గన్నవరం టీడీపీ నుంచి గెలిచిన వల్లభనేని వంశీ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల్లో భాగంగా వైఎస్ఆర్సీపీలో చేరారు. టీడీపీ ఎమ్మెల్యేగా ఉంటూ వైఎస్ఆర్సీపీలో యాక్టివ్ గా పాల్గొన్నారు. ఏదైతే 2024 ఎన్నికలకు ముందు ఆయన దాడి చేశారంటూ నేడేదైతే టీడీపీ కూడా అధికారంలోకి ఫిర్యాదు ఇచ్చారో ఆ ఫిర్యాదుని పరిగణలోకి తీసుకున్నందుకు వెనకబడి హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ఎక్కడ కూడా ప్రభుత్వం జవాబు చెప్పాల్సిన పని ఉండదు. ఎందుకంటే ఏదైతే బాధితులు ఫిర్యాదు చేసిన మేరకు పోలీసులు కేసు నమోదు చేశారో ఆ కేసు ఆధారంగానే ఫర్దర్ గా దర్యాప్తు జరుగుతుంది. ఒకవేళ ఈ హత్యాయత్నం కేసులో ఏదైతే విచారణలో ప్రధాన ముద్ద ఏదైతే వంశీ అని తెలిస్తే ఖచ్చితంగా మళ్ళీ వంశీ జైలుకి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలోనే అక్రమ కేసులు పెట్టారంటూ వైఎస్ఆర్సీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ఏదైతే నియోజకవర్గంలో వంశీ యాక్టివ్ కావడం వల్ల టీడీపీ కూటమి వేధింపులకు పాల్పడుతుంది. గతంలో దాదాపు 135 రోజులు జైల్లో ఉంచారు. ప్రస్తుతం కూడా ఆయన్ను మరో కేసులో ఇరికించి జైలుకు పంపించడానికి ప్రయత్నాలు చేస్తారు. ఇలా కేసులు ఎన్ని రోజులు పడతారు, ఎన్నాళ్ళు పడతారు, ఏదైతే ఇప్పటికి పెట్టిన కేసులు కాకుండా మరో కొత్త కేసులు పెట్టి వేధించడం ఏంటంటూ ఇటు వైఎస్ఆర్సీపీ నేతలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొత్తం ఈ వ్యవహారం అంతా చూసినప్పుడు గన్నవరం
పాలిటిక్స్ హాట్ గా ఉంటాయి, ఎప్పుడు రాజకీయ వేట రగులుతూనే ఉంటుంది. వంశీ నియోజకవర్గంలో లేనప్పుడు కొంత ఇనాక్టివ్ ఉన్న వైఎస్ఆర్సీపీ నేతలు వంశీ మళ్ళీ గన్నవరంలో అడుగు పెట్టగానే పార్టీకి సంబంధించిన కీలక నేతలను యాక్టివ్ అయ్యారు. కొంతమంది నేతల మీద నేరుగా గన్నవరం మాజీ ఎమ్మెల్యే వంశీ ఏ గ్రామానికి వెళ్ళి వైసీపీ కార్యకర్తలు పరామర్శించినా ఆ ప్రాంతంలో ఏదైతే నేతల మీద వరుసగా దాడులు జరుగుతున్నాయి. గత వారం రోజుల క్రితం కూడా ఓ నేత ఇంటికి పరామర్శకు వెళితే నేరుగా టీడీపీ నేతలు వంశీ ఆ నేతను పరామర్శించి వెళ్ళిన తర్వాత ఏదైతే ఆ నేతలపైన దాడికి పాల్పడిన ఘటన కూడా జరుగుతుంది. ఎందుకంటే అధికారంలోకి వచ్చి టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని సార్లు వేధిస్తారు, ఎన్ని కేసులు పెడతారు, ఇంకా దీనికి అంతు లేదా అంటూ వైఎస్ఆర్సీపీ నేతలు కూడా ఆందోళన వ్యక్తం చేసే పరిస్థితి. మొత్తం వ్యవహారం చూసినప్పుడు గన్నవరం రాజకీయాలు ఆటకాటం నడుస్తాయి. అటు యార్లగడ్డ వెంకట్రావు వర్సెస్ వంశీ, వీరిద్దరూ గతంలో స్నేహితులు. గతంలో యార్లగడ్డ వెంకట్రావు వైసీపీలో ఉన్నారు. ఎన్నికల్లో సీటు రాలని జగన్మోహన్ రెడ్డి సీట్ ఇవ్వరనే నేపథ్యంలో ఆయన టీడీపీలో చేరారు. టీడీపీ నుంచి గన్నవరం నుంచి ఎమ్మెల్యేకి గెలిచారు. గెలిచిన తర్వాత ఏదైతే ఉందో ఆయన దూకుడుగా వ్యవహరిస్తున్నారు. గన్నవరంలో పాతకపోవడానికి రాజకీయాలు చేస్తున్నారు. ప్రత్యర్థి పైన వేధింపులకు పాల్పడుతున్నారని ఇప్పటికే విమర్శించారు. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వంశీ పైన అది టీడీపీ అధిష్టానం నేరుగా ఫోకస్ చేసింది. ఎందుకంటే గతంలో ఏదైతే అసెంబ్లీలో నారా భువనేశ్వరిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వంశీని వదిలిపెట్టమంటూ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడిపిస్తున్న నారా లోకేష్ గతంలో హెచ్చరించిన నేపథ్యం ఉంది. ఆ నేపథ్యంలో భాగంగానే వరుసగా వంశీ పైన కేసులు నమోదు కావడం, దాదాపు 135 రోజులు జైలు జీవితం కనప్పుడు మళ్ళీ బెయిల్ పైనకి రావడం, బెయిల్ వచ్చిన తర్వాత ఆయన నియోజకవర్గంలో యాక్టివ్ కావడంతో మళ్ళీ కేసుల పరంపర కొనసాగుతున్నట్టు వైఎస్ఆర్సీపీ నేతలు నేరుగా విమర్శించారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డితో కూడా టీడీపీ వేధిస్తుందంటూ పలుమార్లు ఏదైతే కంప్లైంట్ చేసిన పరిస్థితి కూడా ఉంది. ఇవన్నీ తట్టుకొని నిలబడి వచ్చే ఎన్నికల్లో గెలిచి తీరాలంటూ జగన్ ఇచ్చిన ప్రోత్సాహంతో గన్నవరంలో వంశీ యాక్టివ్ అయ్యారు. నియోజకవర్గంలో తిరుగుతున్నారు. వరుసగా కేసులు నమోదైనా కూడా ఎదుర్కొంటాను, గన్నవరంలో ఉన్న వైఎస్ఆర్సీపీ కార్యక్రమం కాపాడుకుంటానంటూ వంశీ నేరుగా ఢీ కొడుతున్నారు. ఈ మొత్తం వ్యవహారం చూసినప్పుడు ఈ టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన రెడ్ బుక్ రాజ్యాంగం వేధింపులు నడుస్తూ ఉన్నాయంటూ వల్లభనేని వంశీ నేరుగా టీడీపీ అధిష్టానం పిల్లలు మళ్ళీ గురిపెట్టి విమర్శలు చేస్తున్నారని రాజకీయ వర్గాల్లో ప్రచారం నడుస్తుంది. అమూల్య. రైట్, థ్యాంక్ యూ కిరణ్. ప్రస్తుతం చూస్తే వైఎస్ఆర్సీపీ నేత వల్లభనేని వంశీపై మరో కేసు నమోదైంది. వంశీపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. గత ఎన్నికల తర్వాత గొడవలు చేశారంటూ ఫిర్యాదు చేశారు. నూతక్కి సునీల్ ఫిర్యాదుతో కేసు పెట్టారు మాచవరం పోలీసులు. వంశీని A1గా చేర్చారు మాచవరం పోలీసులు. ప్రస్తుతం వంశీతో పాటు 20 మంది అనుచరుల పైన కూడా కేసు నమోదు చేశారు. గతంలో పెట్టిన కేసులతో చూసుకుంటే 137 రోజులు జైల్లో ఉన్నాడు వంశీ. నకిలీ ఇళ్ల పట్టాలు మరియు అక్రమ మైనింగ్ తో పాటు దళిత యువకుడిని అనే సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో కూడా వంశీ జైల్లో ఉన్నారు. ఈ మధ్య కాలంలో గన్నవరంలో యాక్టివ్ అయ్యారు. గన్నవరంలో కార్యకర్తలను కూడా కలుస్తూ ఉన్నారు. ఇటు వైసీపీ కార్యక్రమాల్లోనూ కూడా చురుగ్గా పాల్గొంటూ ఉన్నారు వంశీ. కూటమి ప్రభుత్వం అక్రమాల కేసు పెడుతుంది అంటూ వైసీపీ నేతలు ఇటువైపు అయితే ఆరోపిస్తూ ఉన్నారు.